హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉండే ఫ్రై పీస్ చేపల పులుసు చూపించబోతున్నాను అండి. ఇది అచ్చం హోటల్లో తినే చేపల పులుసులా ఉంటుంది. సో ఈ రెసిపీ మనకు స్టార్టర్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు ముందుగానే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి మంచిగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇలాగ మంచిగా ఇది డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఆపేసుకొని ఇప్పుడు నేను ఇవి మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 1 to 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే డైరెక్ట్ మసాలా కూడా మనం రెడీ చేసుకోవాలి కాబట్టి. ఇంకా చూసారా, ఇలాగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొత్తిమీర, 2 ఆనియన్స్ తీసుకున్నాను ఎగ్జాక్ట్ నేనైతే. దీంట్లోకి టొమాటోస్ 2 తీసుకున్నాను. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు చింతపండు వచ్చేసి ఒక 100 grams ఈ పౌడర్ రెడీగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి యాడ్ చేసుకొని కడాయి వేడగానే దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేపల ముక్కలను ముందుగా పసుపు ఉప్పు కలిపేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈ పసుపు ఉప్పు కలిపిన చేపల ముక్కలను మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ చేసి లో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను అండి. ఎందుకంటే ఈ చేపల ముక్కలు ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అయితే తొందరగా వేగిపోతాయి. ఓన్లీ జస్ట్ 50% వేగితే సరిపోతుందండి. చూసారా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తివకంది చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. మిగతా ముక్కలను కూడా నేను ఆయిల్ యాడ్ చేసేసుకొని అన్నిటిని మళ్ళీ వేటిని కూడా ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా తలా తూకలను అన్నీ ఫ్రై చేస్తున్నాను. అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ మిగిల్చుకొని ఆ ఆయిల్లో మనము ఇప్పుడు కర్రీ చేసేసుకోవాలి. దీంట్లోకి ముందుగా ఆయిల్ వేడగానే కరివేపాకు రెమ్మలు, తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మెత్తపడగానే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అండి. ఇది మొత్తం నేను వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేస్తున్నాను అండి. ఎందుకంటే స్టవ్ లో ఫ్లేమ్లో ఉంటే తొందరగా వేగిపోకుండా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని చేస్తున్నాను. ఇలాగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా టమాటోస్ ఉన్నాయి కదా, అవి ప్యూరీ చేస్తున్నాను. ఒక టమాటో మాత్రం ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఈ విధంగా ప్యూరీ అయినా ఇలా టమాటోస్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇంత కారం అంటారేమో కానీ ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఫిష్ కట్ చేసేదానికైతే ఆల్రెడీ ముక్కలకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ కారం నేను యాడ్ చేసి పెట్టేదాన్ని ముందే. ఇప్పుడు మనము డిఫరెంట్గా చేస్తున్నాం కదా, ఫ్రై చేసిన ఫిష్ పులుసు కాబట్టి దీంట్లోకి ఇప్పుడు డైరెక్ట్గా కర్రీలోకి అంత కారం యాడ్ చేసుకుంటున్నాను. 5 to 6 టేబుల్ స్పూన్ అండి. ఈ కారం మంచిగా సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యూరీ వచ్చేసి ఒక 100 grams చింతపండును మంచిగా ప్యూరీ మొత్తం తీసేసుకున్నాను అండి. ఇప్పుడు మనం మాత్రం ఎక్కువ వాటర్ యాడ్ చేయము, గ్రేవీ ఓన్లీ 50% ఉంటుంది. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన ఫిష్ పులుసు కాబట్టి ఫిష్ ముక్కలు ఆల్రెడీ 50% ఫ్రై అయి ఉన్నాయి. మనం డైరెక్ట్గా యాడ్ చేయాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ ముక్కలు ఉడకడానికి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన ముక్కలను నేను ఒక 2 minutes ఈ గ్రేవీని ఉడికించుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ ముక్కలను అన్నింటిగా పులుసులోకి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఫిష్ పౌడర్, ఆ పౌడర్ను ఒక 2 minutes తర్వాత ఇలా మంచిగా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. 5 minutes సరిపోతుందండి. ఇలాగ మంచిగా కడాయిలో ఇలా తిప్పేసుకున్నాను. స్పూన్తో తిప్పితే మళ్ళీ విరిగిపోతాయి కాబట్టి టర్న్ చేయలేను. తర్వాత సిమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వచ్చేసి పెట్టేసుకొని ఒక 2 minutes ఎగ్జాక్ట్లీ ఆయిల్ మొత్తం బయట వచ్చే వరకు 2 minutes వరకు నేను కుక్ చేస్తున్నాను. సో ఎక్కువ మనకు ఉడకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై పీస్ కాబట్టి ఒక 5 minutes. చూసారా, 2 minutesలోనే ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చాలా డిఫరెంట్గా ఉందండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఒక మిస్టేక్ చేశానండి, మా వారు మామిడికాయలు తీసుకొచ్చారు దీంట్లో యాడ్ చేయమని చెప్పేసి అదొకటి మర్చిపోయాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చాలా స్పైసీగా పుల్లగా ఉండే ఫ్రై పీస్ ఫిష్ పులుసు అండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.
ఈ ఫ్రై పీస్ చేపల పులుసులో మనం ఆల్రెడీ ఫిష్ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి, తర్వాత గ్రేవీ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు ముక్క చాలా గట్టిగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు తినిపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈజీ వేలో చాలా స్టార్టర్స్ కన్నా వేరే వాళ్ళకైనా డిఫరెంట్గా వండాలంటే చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది, వర్తిబుల్ అనిపిస్తుంది కూడా మీకు. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.